అమెరికా సుంకాల వల్ల నష్టపోతుందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. సంక్షోభంలో ఆక్వా రైతులకు అండగా నిలవాలని లేఖ రాశారు. ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా విధించిన సుంకాల వల్ల ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. రాష్ట్ర జీఎస్డీపీలో మత్స్యరంగం కీలక పాత్ర పోషిస్తుందన్న సీఎం సంక్షోభం వేళ రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. $2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు $2.55 మిలియన్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయితే వాటిలో రొయ్యలే 92% వాటాను కలిగి ఉన్నాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అమెరికాకు రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్పై సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం నష్టపోతుందని వివరించారు. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10% పన్ను మాత్రమే అమెరికా విధిస్తోందని, ఇది భారత్కు పరోక్షంగా నష్టం చేస్తూ వారికి అనుకూలంగా మారుతోందని తెలిపారు. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ భారాన్ని మోస్తున్నారని తెలిపారు. అన్ని కలుపుకుంటే ఈక్వెడార్కు భారత్కు మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20% ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేసి శీతల గిడ్డంగులు పోర్టుల్లో ఉన్నాయన్నారు. కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుందని తెలిపారు. యూరోపియన్ యూనియన్లో భారతీయ ఎగుమతిదారులు 50% తనిఖీ రేట్లు, 4 నుంచి 7% దిగుమతి సుంకంతో సహా నాన్ టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారని వివరించారు. కానీ వియత్నాం వంటి దేశాలు ఈయూతో వారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద 0 డ్యూటీ పొందాయన్నారు. దీంతో వియత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయని లేఖలో చెప్పారు. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారతదేశం నుంచి సీ ఫుడ్ను కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయని తెలిపారు. అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికొచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉందని, సుంకాల వల్ల రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని, ఆక్వా రైతులు, హెచ్చరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు వచ్చాయన్నారు. అందుకే అమెరికాతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.